ఓసీడీ అంటే ఏమిటి? అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. ఇది ఒక మానసిక ఆరోగ్య సమస్య. దీనిలో రెండు ప్రధాన భాగాలుంటాయి. అబ్సెషన్స్ అంటే మన ప్రమేయం లేకుండా మనసులోకి పదే పదే వచ్చే అనవసరమైన ఆలోచనలు, భయాలు లేదా ఊహలు. ఇవి వ్యక్తిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తాయి. కంపల్షన్స్ అంటే ఆ ఆలోచనల వల్ల కలిగే ఆందోళనను తగ్గించుకోవడానికి లేదా ఏదో కీడు జరుగుతుందనే భయంతో పదే పదే చేసే పనులు, ఉదాహరణకు పదే పదే చేతులు కడగడం వంటివి. ఓసీడీ రకాలు, టైప్స్ ఆఫ్ ఓసీడీ. ప్రజలలో సాధారణంగా కనిపించే కొన్ని ప్రధానమైన ఓసీడీ రకాలు ఇక్కడ ఉన్నాయి. 1. కాలుష్యం మరియు శుభ్రత. కంటామినేషన్ అండ్ క్లీనింగ్. క్రిములు లేదా మురికి అంటే విపరీతమైన భయం. దీనివల్ల గంటల తరబడి స్నానం చేయడం లేదా చేతులు పదే పదే కడగడం వంటివి చేస్తారు. 2. తనిఖీ చేయడం. చెకింగ్. ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న భయంతో తలుపులు వేశామా లేదా, గ్యాస్ స్టవ్ ఆపిందా లేదా అని 10 సార్లు చెక్ చేయడం. 3. క్రమపద్ధతి మరియు సమరూపత. సిమెట్రీ అండ్ ఆర్డర్. వస్తువులు ఒకే లైన్లో లేదా ఒకే పద్ధతిలో ఉండాలని కోరుకోవడం. ఏదైనా కొంచెం అటు ఇటు అయినా తీవ్రమైన అసహనానికి గురవ్వడం. 4. అవాంఛిత ఆలోచనలు. ఇంట్రూసివ్ థాట్స్. తమకు నచ్చని లేదా సమాజం అంగీకరించని హింసాత్మకమైన, లైంగికమైన లేదా మతపరమైన ఆలోచనలు పదే పదే రావడం. ఇవి వారిని మానసికంగా కుంగదీస్తాయి. ఓసీడీ ఉన్నవారు ఆందోళన చెందాలా? భయపడాల్సిన అవసరం లేదు, కానీ శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఓసీడీ అనేది ఒక జబ్బు మాత్రమే, అది మీ వ్యక్తిత్వం కాదు. సరైన అవగాహన ఉంటే దీని నుండి బయటపడవచ్చు. ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి? మీ ఆలోచనలు లేదా పనుల వల్ల రోజులో 1 గంట కంటే ఎక్కువ సమయం వృధా అవుతుంటే, ఆఫీస్ పనిలో, చదువులో లేదా ఇంట్లో పనులు చేసుకోలేనంతగా ఈ ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, అతిగా కడగడం వల్ల చేతులు పగిలిపోవడం, గాయాలవ్వడం లేదా నిద్రలేకపోవడం వంటివి జరుగుతుంటే, ఒంటరితనం. మీ ప్రవర్తన వల్ల ఇతరుల ముందు అవమానంగా భావించి ఎవరినీ కలవకుండా ఒంటరిగా ఉంటుంటే. మీరు ఓసీడీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్లలో పార్ట్ 2 అని రాయండి. మీరందరూ నా వీడియోలు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి మ్యాంగోస్ ఏఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి, మరియు మా కొత్త వీడియో నోటిఫికేషన్లను పొందడానికి బెల్ ఐకాన్ను నొక్కండి. అందరికీ ధన్యవాదాలు.